గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మనం మహాభారతం చదివినప్పుడు అని ఎక్కడైనా కథల్లో మహాభారతం కోసం వచ్చినప్పుడు ఉప పాండవులు అని చెప్పేసి అంటుంటారు. అంటే పాండవుల వల్ల ద్రౌపదికి పుట్టిన వారిని మాత్రం ఉప పాండవులు అంటారు. ఇలా కాకుండా ధర్మరాజుకి, భీముడికి, అర్జునుడికి, నకుల, సహదేవుడికి ఇతర భార్య వాళ్ళ సంతానం ఉన్నప్పటికీ కూడా వీళ్ళనే ఉప పాండవులు అంటారు. వీళ్ళ పేర్లు నేను ఈరోజు చెప్తాను. ధర్మరాజుకి, ద్రౌపదికి పుట్టినవాడి పేరు ప్రతివింజుడు. భీముడు, ద్రౌపదికి పుట్టినటువంటి వాడి పేరు శృతసోముడు. అర్జునుడు, ద్రౌపదికి పుట్టినటువంటి వారి పేరు శత్రుకీర్తి. నకులుడు, ద్రౌపదికి పుట్టినటువంటి వారి పేరు శతానీకుడు. సహదేవుడు, ద్రౌపదికి పుట్టినటువంటి వాడి పేరు శృతసేనుడు. వీరు ఐదుగురిని ఉప పాండవులు అంటారు. ఈ ఉప పాండవుల్ని నిద్రిస్తుండగా అశ్వత్థామ చంపేస్తాడు. ఇది వీళ్ళు మాత్రమే ద్రౌపదికి, పాండవులకి పుట్టిన వాళ్ళు మాత్రమే ఉప పాండవులు అంటారు.